హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనిమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. ఇదైతే చరిత్ర అక్షరాభ్యాసం వీడియో అనమాట. దానికోసం బాసర వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ నిజామాబాద్లో ఉన్నారు. అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజకి వెళ్ళడానికి అయితే అనుకున్నాం అనమాట. ముందు రోజు ఈవినింగ్ 4 కల్లా స్టార్ట్ అయ్యాము. 4 అవర్స్ జర్నీ అయితే ఉంది నిజామాబాద్కి. అక్కడ నుంచి మళ్ళీ 1 అవర్ జర్నీ అయితే ఉంది. ఇంకా డైరెక్ట్గా కాకుండా అక్కడ నైట్ స్టే చేసి అలా వెళ్ళాం అనమాట. ఫ్రెండ్స్ కూడా కలిసినట్టు ఉంటుంది కదా అని చెప్పి. బాసర్కి డైరెక్ట్గా ట్రైన్లోను బస్సులో కూడా వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్ కూడా ఉంది. మేము ఫ్రెండ్ ఇంట్లో స్టే చేయడానికి అన్నట్టుగా కార్లో అయితే స్టార్ట్ అయ్యానమాట. పూజ అయ్యాక ఫుడ్ తిందాం అనుకున్నాం, బట్ అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇక్కడ ఉన్న మెస్లో తిన్నాను అనమాట. అంత వర్త్ అయితే అనిపించలేదు, కాస్ట్లు ఎక్కువ అనిపించాయి. ఇంక ఇక్కడ కిట్స్ కింద అమ్ముతున్నారనమాట, పూజ కిట్ కింద. ఇలా స్లేట్ 150, 100, 250 అలా 150 చెప్పింది 100కి ఇస్తా అంటున్నారు, 300 చెప్పింది 250కి అలా ఇస్తున్నారు అనమాట. ఆ కిట్తో పాటు ఒక దండ, ఒక కొబ్బరికాయ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు ఏమైనా పంచి పెట్టుకుంటే ఎక్స్ట్రా బుక్స్, స్లేట్ పెన్సిల్స్, పెన్స్ అవన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. కొంచెం కాస్ట్లు ఎక్కువ ఉంటాయి అనమాట మన బయట కన్నా కూడా. ఇంకా అక్కడ బయట కొంచెంసేపు అయితే వెయిట్ చేసాము. 150 రూపీస్ టికెట్ ఉంటుంది, అలాగే 1000 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. ఏ టికెట్ తీసుకున్నా సరే ఎక్స్ట్రా పర్సన్ వెళ్తే కనుక 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. మేము ఇద్దరమే కాబట్టి 150 రూపీస్ టికెట్కి అలా వెళ్ళిపోయాము. ఆ రోజు తొలి ఏకాదశి రోజు నైట్ అయితే పూజ చేయించుకున్నాను అనమాట. మరీ రష్ కాదు, ఎప్పటికప్పుడు బ్యాచ్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి పర్లేదు, జనం ఉన్నారు కానీ మరీ అంత రష్ కాదు. చరిత్ర డ్రెస్ ఎంతమంది గుర్తుందో కింద అయితే కామెంట్ చేయండి. యాక్చువల్లీ అమ్మ అయితే 2 డ్రెస్సెస్ కొన్నది, బట్ వేయడానికి అవ్వలేదు. ఈ డ్రెస్తోనే అయిపోయిందనమాట. అన్ని డ్రెస్సులు చేంజ్ చేసేంత సిచ్యువేషన్లో లేము. కొంచెం క్లైమేట్ చేంజ్ వల్ల చరిత్ర అయితే సిక్కున్నాడు, అందుకే కొంచెం క్రాంక్ అయ్యాడు అనమాట. ఇంకా దర్శనం అంతా కూడా అయిపోయిన తర్వాత గోశాల అయితే ఉంది. అక్కడ మార్నింగ్ 7:30 to 12:30 వరకు పూజలు అయితే చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ కూడా చేస్తారంట, బట్ బెటర్ మార్నింగ్ టైంలో చేయించుకోవడమే బెటర్. అక్కడ నుంచి పైకి వ్యాస గుహకి దారి అని చెప్పి ఉందని ఇంకా వెళ్ళాం అనమాట. చూద్దాము ఎలా ఉంటుందో అన్నట్టుగా. యాక్చువల్లీ అంతా నాకు కమర్షియల్గా అనిపించింది. ఫోన్స్ ఎలా లేదంటున్నారు. అక్కడ వర్క్ చేసే వాళ్ళు శుభ్రంగా లోపలే ఫోన్ యూస్ చేస్తున్నారు. మా ఆయనదైతే ఫోన్ కార్లోనే వదిలేసాం, నాదైతే సైలెంట్గా తీసుకొచ్చేసాను అనమాట. అండ్ సిగ్నల్ కూడా అసలు లేదు సరిగ్గా పైన అయితే. బెటర్ మీరు క్యాష్ క్యారీ చేయడం చాలా బెటర్ అనమాట. పూజ చేసే టైంలో కూడా ఫొటోస్, వీడియోస్ ఎలా లేదన్నారు. అక్కడ కెమెరామ్యాన్లో వచ్చి ఇలా ఫొటోస్ చాలా స్టిల్స్లో తీసారనమాట. అందరికీ కూడా ఈచ్ కాపీ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా మిగతా ఫొటోస్ మెయిల్కి ఏమైనా సెండ్ చేయమంటే అలా సెండ్ చేయమన్నారు. ఏదైనా సరే ఇంకా బిజినెస్ కమర్షియల్గా అనిపించింది. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత దగ్గరలో వేద పాఠశాలలో పిల్లలకి నాలుగు మీద బీజాక్షరాలు రాస్తున్నారంటే వెళ్ళాం అనమాట చెప్తే. ఇంకా అక్కడ టికెట్ కింద ఏం కాదు, మీరు ఏమైనా డొనేషన్ చేయాలనుకుంటే ఇది లిస్ట్ అన్నట్టుగా డొనేషన్ లిస్ట్ అయితే చూపించారు. మేము నార్మల్గా 200 ఇచ్చి వచ్చాం అనమాట, ఇంకా రిసిప్ట్ అలా ఏం తీసుకోకుండా. ఇంకా దగ్గరలో చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయంట, బట్ మేము ఎక్కువైతే వెళ్ళలేదన్నమాట. మళ్ళీ రిటర్న్ అయితే త్వరగానే అయిపోయాము. ఇంకా ఈ అవుట్ఫిట్ మీద గెటెడ్ విత్ మీ కూడా చేశాను, అన్ని డీటెయిల్స్ చెప్తూ. ఇంకెవరైనా మిస్ అయితే అది కూడా చెక్ చేసేయండి. నా లుక్ ఎలా ఉందో కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. హలో వాళ్ళు, ఇప్పటిదాకా వీడియో అయితే చూసారు కదా. చరిత్ర అక్షరాభ్యాసం కోసం అయితే బాసర వచ్చామన్నమాట. ఇంకా ఫ్రెండ్ ఇంట్లో స్టే చేసి నిజామాబాద్ ముందు రోజు వెళ్ళి ఇంకా ఈ రోజు అయితే రిటర్న్ అయిపోయాం మళ్ళీ అక్కడ కనిపించి. సో ఇంకా చరిత్ర అయితే ఎక్కువ కోఆపరేట్ చేయలేదు. చూడడానికి ఇంకా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ, కాకపోతే బీజాక్షరాలు అయితే రాయించానమాట 4 మీద. వేద పాఠశాలలో ఉంటుంది, అవి కూడా పెద్ద రికార్డ్ చేయలేదు నేను. అవన్నీ కూడా తప్పకుండా మీరు విజిట్ చేయండి. ఇంకా బాసర అయితే వెళ్ళడానికి ట్రైన్, బస్సులో కూడా వెళ్ళొచ్చు. ఇంకా కార్లో అక్కడ షాప్స్ ముందైతే పెడితే వాళ్ళ ప్రైసెస్ చాలా ఎక్కువ చెప్తున్నారు అనమాట కార్లో వెళ్ళే వాళ్ళకి. అండ్ బేరం కూడా ఆడొచ్చు అనమాట. 150 రూపీస్ చెప్పే స్లేట్ సెట్ అది 100 రూపీస్ కూడా ఇస్తున్నారు. మీరు బ్యార్గెన్ అయితే చేసుకోవాలి అక్కడ కూడా. అండ్ నాకైతే కొంచెం కమర్షియల్గా అనిపించింది మొత్తం అంతా. ఇంకా అక్షరాభ్యాసం టికెట్ కూడా 150 రూపీస్ ఉన్నాయి, ఇంకా 1000 రూపీస్ అయితే ఉన్నాయి. ఏ టికెట్ తీసుకున్నా సరే ఎక్స్ట్రా పర్సన్కి అయితే 100 రూపీస్ ఎక్స్ట్రా ఉందన్నమాట. చరిత్ర అయితే అసలు కోఆపరేట్ చేయలేదు, ఫుడ్ తినలేదు, ఇప్పుడు పడుకున్నాడు హాయిగా. ఇంకా నేనైతే మమ్మీని మా తమ్ముని కూడా బాగా మిస్ అయ్యాను అనమాట. వాళ్ళు ఉంటే బాగా హ్యాండిల్ చేసేవారు ఈయనని చెప్పని. మేము ముగ్గురు వెళ్ళాం కదా, కొంచెం ఇబ్బంది అయితే పడ్డాము. పాప ఎక్కువ అయితే ఈయన హ్యాండిల్ చేసుకొచ్చారు. తెలిసిందే కదా మన ఓపిక గురించి. సో నా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనిమనీ తెలుగు వ్లాగ్స్. అండ్ ఎవరైనా బాసర వెళ్ళాలి, అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళు కూడా నా వీడియో అయితే షేర్ చేయండి, తప్పకుండా కొంచెమైనా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే టైం 6 దాటింది. 1.5 అవర్లో అయితే ఇంటికి రీచ్ అవుతాము. అసలు క్లైమేట్ అయితే అద్దరిపోయింది, అసలు చాలా కూల్గా మారిపోయింది అనమాట. సో క్లైమేట్ చూసారుగా, మంచి భలే మబ్బులతో చల్లగా ఉంది క్లైమేట్ అంతా కూడా. అఫ్ కోర్స్ అది నిజమే, ఏసీ వేయడం వల్ల చల్లగా ఉంది. కాకపోతే బయట కూడా కూల్గా ఉంది క్లైమేట్ అయితే. మరి ఎండ హాట్గా అయితే లేదు. అలాగని వర్షం పడుతున్నా వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే బాగుంది క్లైమేట్ ప్లెజెంట్గా. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్